సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. రీసెంట్ గా చూసుకుంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి గట్టిగానే డిస్కషన్ నడిచింది. ఇంకా ఆ డిస్కషన్ రకరకాలుగా నడుస్తూనే ఉంది. ఆ మ్యాటర్ కు సంబంధించి ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు చెప్తున్నారు. పోతే దానికి సంబంధించి ఆ డిస్కషన్స్ కి సంబంధించి అల్లు అర్జున్ మాత్రం నింపాదిగానే ఉన్నారు. ఎందుకంటే దాని వెనక ఆయన అలా నింపాదిగా ఉండటం వెనక ఓ స్ట్రాంగ్ రీజనే ఉంది. ఆ రీజన్ ని సింపుల్ గా చెప్పేసుకుంటే అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. అందుకనే మరో డీటెయిల్ ని యాడ్ చేసి ఆ మ్యాటర్ గురించి ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుందాం. కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఈ సినిమా నుండి సాంగ్ బయటకు వచ్చింది. పుష్ప 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 రాష్. ఆ సాంగ్ బయటకు రాకుండానే బ్లాక్ బాస్టర్, అంటే ప్రోమోతోనే ఆ పాట బ్లాక్ బాస్టర్ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత ఇండియానే షేక్ చేస్తుంది ఆ సాంగ్. ముఖ్యంగా హిందీ, తెలుగు ఈ 2 వెర్షన్స్ లోనూ ఆ పాట మామూలు సంచలనం చేయట్లేదు. యూట్యూబ్ లో వ్యూస్ కి సంబంధించి ఆ పాట చాలా బాగుంది. ఆ పాటలో లిరిక్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఆ లిరిక్స్ ని విన్న తర్వాత కొంతమంది ఏమంటున్నారు అంటే ఆ లిరిక్స్ అల్లు అర్జున్ రియల్ లైఫ్ కి చాలా దగ్గరగా ఉన్నాయి అని. పుష్ప మూవీలో పుష్పరాజ్ క్యారెక్టర్ ని, లేటెస్ట్ గా బయటకు వచ్చిన పుష్పరాజ్ సాంగ్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కొన్ని సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి అల్లు అర్జున్ రియల్ లైఫ్ క్యారెక్టర్ కి దగ్గరగా. అవేంటో డీటెయిల్డ్ గా చూద్దాం. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఈ పుష్పరాజ్ సాంగ్ ఎంత వైరల్ అయిపోయిందో, ఎంత పాపులర్ అయిపోయిందో, ఎంత ఫేమస్ అయిపోయిందో మనందరికీ తెలుస్తానే ఉంది. పోతే ఈ పాట మీకెంత నచ్చిందో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియోలో నేను షేర్ చేయబోయే డీటెయిల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే సాంగ్ స్టార్ట్ అవటమే ఈ లైన్ ఉంది. నువ్వు గడ్డం సవరిస్తే దేశం దద్దరిల్లుద్ది. ఫ్యాక్ట్, నిజం అది. పుష్ప పార్ట్ 1 తోనే ఆల్రెడీ దద్దరిల్లింది. పుష్ప క్యారెక్టర్ కి నేషనల్ అవార్డు వచ్చింది. చాలా మంది గగ్గోలు పెట్టారు. తెలుగులో కాదు, నార్త్ లో చూసుకుంటే పుష్ప క్యారెక్టర్ కు సంబంధించి మేనియా కాదు, పిచ్చి నడుస్తుంది. మైండ్ బ్లోయింగ్ వెర్రి నడుస్తుంది. రీసెంట్ గా నేను మధ్యప్రదేశ్ వెళ్ళాను. అక్కడ చాలా బడ్డీల్లో, ఆటోల్లో పుష్పనే కనిపించాడు. నేను మధ్యప్రదేశ్ వచ్చానా లేకపోతే ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నానా అని చాలా సార్లు అనుమానంగా అనిపించింది ఆ పోస్టర్స్ చూస్తే. నా ఫ్రెండ్స్ కొంతమంది గోవా వెళ్తే వాళ్ళు కూడా అదే మాట్లాడారు. ఏంట్రా ఈ పుష్ప క్రేజ్ గోవాలో కూడానా అని వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు. పుష్ప మూవీ మూలంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ కి సంబంధించి పైకి కనపడని సూపర్ సాలిడ్ మైండ్ బ్లోయింగ్ క్రేజ్ ఉంది. అల్లు అర్జున్ కి తెలుగులోనే కాదు, హిందీలో కూడా సాలిడ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. తమిళ్లో, కన్నడలో కూడా ఓ స్పెషల్ రెస్పెక్ట్ ఉంది పుష్ప క్యారెక్టర్ కి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇవి నమ్మాల్సిన విషయాలు, అంగీకరించాల్సిన విషయాలు. ఎందుకంటే ఇవి ఫ్యాక్ట్స్, నిజాలు. మళ్ళీ లిరిక్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ లైన్ చూసుకుంటే నువ్వు భుజం ఎత్తిపెట్టి నడిస్తే భూమి బద్దలవుద్ది. ఇది బిల్డప్. కంప్లీట్ గా పుష్ప క్యారెక్టర్ కి బిల్డప్ ఇవ్వడం కోసం చంద్రబోస్ గారు బాగా రాశారు. తర్వాత లైన్ కి వస్తే నువ్వు నిలబడాలి అంటే ఆకాశం ఎత్తు పెంచాలి. ఈ లైన్ మాత్రం అల్లు అర్జున్ రియల్ లైఫ్ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఇమేజ్ అంతలు ఇంతలుగా పెరుగుతుంది. ఆ ఇమేజ్ కి తగ్గట్టు కట్అవుట్ లో పెట్టాలి అంటే ఆకాశం ఎత్తు పెంచాల్సిందే. మరి తర్వాత లైన్కి వస్తే నిన్ను కొలవాలి అంటే సముద్రం ఇంకా లోతు తవ్వాలి. ఇది కూడా అతని పర్సనల్ రియల్ లైఫ్ క్యారెక్టర్ కి దగ్గరగా ఉందనే చెప్పాలి. అల్లు అర్జున్ ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. అతన్ని లోతు కొలవలేం బ్రదర్, దొరకడు బ్రదర్, అతన్ని కొలవలేం అని చెప్పడానికి ఓ ఎగ్జాంపుల్ చూపెట్టొచ్చు. ఎలక్షన్స్ కు ముందు అల్లు అర్జున్ నంద్యాల విజిట్ దానికి ఉదాహరణే. ఎవరు అంచనా వేయలేకపోయినా మూవ్ అది. అల్లు అర్జున్ ఆ మూమెంట్ ఎందుకు తీసుకున్నారు, పోతే ఆయన ఎందుకు వెళ్ళారు అనే దానికి సంబంధించి అల్లు అర్జున్ మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారు. రగడ అవుద్దని తెలుసు, కాంట్రవర్సీలు వస్తాయని తెలుసు, అయినా వెళ్ళారు. అలాంటి మనిషి మనసు లోతుని కొలవటం కష్టం. అందుకనే రగడ గట్టిగా నడుస్తుంది. మళ్ళీ లిరిక్ లో నెక్స్ట్ లైన్ కి వెళ్దాం. గువ్వ పిట్టలాగా వానకు తడిచి బిక్కు బిక్కుమంటూ వణుకుతుంటే నీదే తప్పవదా. గద్దలాగా ఆకాశం హద్దులు దాటి ఎగిరావంటే వర్షం నీ కాళ్ల కింద కురవదా. ఈ 2 లైన్లు కథలో పుష్పరాజ్ క్యారెక్టర్ కే కాదు, రియల్ లైఫ్ లో అల్లు అర్జున్ క్యారెక్టర్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోతున్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ ఫిల్మ్ కెరియర్ లో ఓ యాక్టర్ గా ఉండిపోదలుచుకోలేదు, ఒక హీరోగా ఉండిపోదలుచుకోలేదు, ఒక స్టార్ గా ఉండిపోదలుచుకోలేదు, ఒక బిగ్ స్టార్ గా ఉండిపోదలుచుకోలేదు, ఒక టాప్ స్టార్ గా ఉండిపోదలుచుకోలేదు. అతను ఒక అల్టిమేట్ స్టార్ గా ఉండాలి అనుకుంటున్నాడు. దానికి తగ్గట్టు ప్రయత్నాలు చేస్తున్నాడు, ఫలితాలు చూస్తున్నాడు. తెలుగు సినిమా చరిత్రలో ఇంతవరకు ఏ నటుడు కూడా నేషనల్ అవార్డు తీసుకోలేదు. అల్లు అర్జున్ తీసుకున్నారు సగర్వంగా.
దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతను తన యాక్టివిటీస్ తో సంచలనాలని పరుగులు పెట్టిస్తున్నారు, చరిత్రకి ఆసక్తి పుట్టిస్తున్నారు. సాంగ్ లో లిరిక్ తర్వాత బీజిఎం వచ్చింది. ఆ బీజిఎం కి తగ్గట్టు అల్లు అర్జున్ ఒక హుక్ స్టెప్ వేశాడు. అది ఎంత వైరల్ అవుతుందో చూస్తానే ఉన్నా. పోతే ఆ హుక్ స్టెప్ లో కూడా ఒక మర్మం కనపడుతుంది. పుష్ప మూవీలో పుష్పరాజు ఒక డైలాగ్ చెప్తాడు, నేను ఇక్కడ బిజినెస్ లో ఏలు పెట్టి కెలకటానికి రాలా, ఏలటానికి వచ్చా అని. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అల్లు అర్జున్ సినిమాల్లోకి హీరో అవటానికి రాలా, స్టార్డమ్ ని ఏలటానికి వచ్చాడు. తన ఇంటెన్షన్, తన యాక్టివిటీస్, తన సంకల్పం, తన హార్డ్ వర్క్, వీటిని ప్రాపర్ గా అబ్జర్వ్ చేస్తే అదే అర్థం అవుతా ఉంటది అతను ఇండస్ట్రీకి ఏలటానికి వచ్చాడు, ఉండటానికి రాలేదు అని. పుష్ప మూవీలోనే క్లైమాక్స్ లో ఓ డైలాగ్ ఉంటది, పుష్ప ఒక బ్రాండ్, అది సొంత పొగరుతో ఎదిగిన బ్రాండ్ అని. అల్లు అర్జున్ కూడా అంతేనా? కాదు అని కొంతమంది అనొచ్చు, కానీ కసి పొగరు లేకపోతే బ్లడ్ లో వారసత్వం ఉన్న బ్రాండ్ క్రియేట్ అవుతూ అల్లు అర్జున్ కూడా మొదలవటానికి సపోర్ట్ తీసుకున్నాడు, తర్వాత ఎదిగాడు, ఇప్పుడు తిరుగులేని బ్రాండ్ అయ్యాడు. ఆ బ్రాండ్ ఎవరికి తల వంచదు అన్న వ్యవహారం ఆ సాంగ్ లో అల్లు అర్జున్ వేసిన హుక్ స్టెప్ లో కనపడుతుంది, అతని యాక్టివిటీస్ లో కనపడుతుంది, అతని యాటిట్యూడ్ లో కనపడుతుంది. అది అల్లు అర్జున్ యాక్టింగ్ అని అనుకోవటానికి లేదు, అది అతని ఒరిజినల్ అని కూడా అనుకోవచ్చు. అలాగే కనిపిస్తుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. అలానే పాటలో చూసుకుంటే పుష్ప తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని, నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది ఎలా ఉంది, అతనికంటూ కొన్ని ప్రత్యేకమైన విశేషాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఈ పాటలో బాగా చూపించారు సుకుమార్ గారు. అతను ఒక ముద్రను ఏర్పాటు చేసుకున్నాడు, దాని మీద జోడు గొడ్డళ్ళు ఉన్నాయి, 2 గొడ్డళ్ళు ఉన్నాయి, ఆ పైన ఒక జెండాని ప్రిపేర్ చేసుకున్నాడు, దాని మీద గుర్తు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ గుర్తుని అబ్జర్వ్ చేస్తే పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్, ఈ విషయం ఉంది. ఆ డీటెయిల్ ని బాగా పెట్టారు సుకుమార్ గారు. అల్లు అర్జున్ కూడా రియల్ లైఫ్ లో చూసుకుంటే తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, అతనికంటూ ఒక బ్రాండ్ ఉంది, అతనికంటూ కొన్ని ఎంబ్లమ్స్ ఉన్నాయి, అతనికంటూ ఏ అనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇంకా ఆ పాటని అబ్జర్వ్ చేసే కొద్దీ అల్లు అర్జున్ రియల్ లైఫ్ కి సిమిలారిటీస్ చాలా కనపడుతున్నాయి. చేతిలో చేసి మాటిచ్చాడు పుష్ప అంటే తుపాకీలో గుండు బయటికి వెళ్ళిపోయినట్టే, ఒకసారి బుల్లెట్ బయటకు వచ్చిందంటే అది వెనక్కి తిరిగి రాదు, అదే మాదిరి పుష్ప అన్నట్టు ఆ లిరిక్ లో రాశారు. అల్లు అర్జున్ కూడా అంతే కదా, అందుకే కదా కరెక్ట్ గా ఎలక్షన్ కి ముందు ఫ్రెండ్ కోసం నంద్యాల వెళ్ళాడు, అది చాలా పెద్ద గొడవ అయింది. ఇప్పుడు లిరిక్ లో ఈ లైన్ కూడా ఉంది, వాడు నీకు గొప్ప కాదు, వీడు నీకు ఎక్కువ కాదు, నీకు నువ్వు బాసులా ఉండు. సినిమాలో పుష్ప క్యారెక్టరే కాదు, రియల్ లైఫ్ లో అల్లు అర్జున్ కూడా ఆ మ్యాటర్ ని పక్కాగా పర్ఫెక్ట్ గా ఫాలో అవుతాడు, అది అందరికీ తెలుసు. తన లైఫ్ లో తనే బాసుగా ఉండాలనుకుంటున్నాడు, తనకి తానే బాసుగా ఉండాలి అనుకుంటున్నాడు. అది కొంతమందికి నచ్చకపోతే పాపం అతనేం చేస్తాడు, తన లైఫ్ తనది, తన పాలసీస్ తనవి, వాటికి సంబంధించి అస్సలు డబుల్ తగ్గేదేలే అంటున్నాడు. అదే కదా లాస్ట్ లో చూపించింది పాట చివరిలో. అల్లు అర్జున్ రియల్ లైఫ్ లో కూడా తగ్గేదేలే అన్నట్టుగానే ఉంటున్నాడు. ఎందుకు తగ్గాలి, తనకంటూ ఒక పొటెన్షియల్ సాలిడ్ స్టార్డమ్ ఎంపైర్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఎవరికి భయపడాలి? అతను ఒక పొటెన్షియల్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, అతనికంటూ సపరేట్ సాలిడ్ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎవరి కోసం అతను భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఆ విషయానికి సంబంధించి అల్లు అర్జున్ కి క్లారిటీ ఉంది, ధీమా ఉంది, అందుకనే కొన్ని డేరింగ్ డెసిషన్స్ ని అస్సలు భయపడకుండా తీసుకుంటున్నాడు. ఆ విషయానికి సంబంధించి అనవసరంగా హైరానా పడిపోవాల్సిన అవసరం లేదు. ఒక స్టేజ్ కి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది తీసుకునే నిర్ణయాల్ని ఖచ్చితంగా గౌరవించాలి. ఏదైనా జరగరాంది జరిగిపోతే అప్పుడు బ్లేమ్ చేయాలి, కానీ చిన్న చిన్న విషయాల్ని భూతత్వంలో చూడటం కరెక్ట్ కాదు. ఆయన మెగా ఫ్యామిలీ కంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి, ఆ ఎథిక్స్ ని దాటైతే అల్లు అర్జున్ బయటికి రాడని అనుకోవచ్చు. నిజంగా వస్తే ఫ్యామిలీ అలర్ట్ అవుదా, ఫ్యామిలీ వార్న్ చేయదా, ఫ్యామిలీ జాగ్రత్త పడదా? ఫ్యామిలీ అయితే ఎక్కడ వర్రీ అవుతున్నట్టు కనిపించలేదు, బయట లోకమే ఎక్కువగా బాధపడుతుంది అల్లు అర్జున్ నంద్యాల విజిట్ కి సంబంధించి. ఫైనల్ గా అయితే ఒకటే, అల్లు అర్జున్ అల్లా తప్ప వ్యవహారం కాదు, ఒక అల్టిమేట్ స్టార్. ఆ స్టార్ గిరికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.